లైన్ కలిపి బి సైడ్ అయింది. సో టోటల్ మ్యాచింగ్ అయింది 300కి 300, మిగతా 200 పివి క్యారీ ఫార్వర్డ్ అయింది. ఓకే, సో ఈ పర్సన్స్కి ఇప్పుడు 900 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్. ఇప్పుడు ఓల్డ్ ప్లాన్లో, నేను ఓల్డ్ ప్లాన్ ప్రకారం చెప్తాను. ఓల్డ్ ప్లాన్ అంటే లైక్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది చూడండి, ఈ స్ట్రక్చర్ చూడండి. ఓల్డ్ క్యాలిక్యులేషన్ ద్వారా మనము సేమ్ 300 పివి 300 పివి కింద రెండు లైన్లో మనము 300 మ్యాచింగ్ అయింది. వాళ్ళ కిందలో కూడా వాళ్ళు 300 మ్యాచింగ్ చేసుకున్నారు. బి కింద కూడా వాళ్ళు 300 మ్యాచింగ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి పర్ఫార్మెన్స్ బోనస్ టాప్ ఉండే వాళ్ళ అప్లైన్కి యూ అన్న పర్సన్స్కి ఎంత ఇన్కము 1080 రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్ 1080 రూపీస్. అదే సేమ్ స్ట్రక్చర్ ద్వారా, సేమ్ పివి ద్వారా మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్లో ఎంత వస్తుందో తెలుసా? సో మీరందరూ కూడా షాక్ అవుతారు. ఇక్కడ ఏమొస్తుంది? 3000 రూపీస్. 3000 రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్ కింద ఎక్కువ ఉంది. మరి లేదు సార్, అందరూ కూడా మ్యాచింగ్ చేసుకోవాలి కదా సార్. ఇప్పుడే మన అప్లైన్ పని ఉంది సార్. సార్ మీరు అర్థం చేసుకోండి, మీరు జపాన్లో మ్యాంగోస్ని, స్ట్రాబెర్రీని, వాటర్ మెలన్, చిన్న కాయ ఉంటుంది కదా, అప్పుడు ఒక బాక్స్లో అది ప్యాక్ చేస్తారు. ఆ వాటర్ మెలన్ స్క్వేర్ షేప్లో వస్తుంది. వాటర్ మెలన్ స్క్వేర్ షేప్లోనే గ్రో అవుతుంది, ఆ బాక్స్ లాగే గ్రో అవుతుంది. యాక్చువల్లీ వాటర్ మెలన్ న్యాచురల్లీ ఎలా గ్రో అవుతుందంటే రౌండ్, లేదా ఈ లైక్ ఏమంటారు అది తెలుగులో, ఆ షేప్లో, అంటే నార్మలీ ఈ షేప్లో గ్రో అవుతుంది. మరి ఈ బాక్స్లో పెడితే బాక్స్ షేప్ లాగా గ్రో అవుతుంది అది. మీరు చిన్నప్పటి నుంచి చాలా పిల్లలకి మీరు చూసారో లేదో నాకు తెలీదు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ వాళ్ళకి ఎలా పెట్టారు, అలాగే పిల్లలు కూడా పెరుగుతుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ స్ట్రాంగ్గా ఉంటే ఆ పుట్టిన బేబీ కూడా నెక్స్ట్ 5 to 10 ఇయర్లో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది ఆ బేబీది కూడా. ఎవరి ఫ్యామిలీలో కల్చరు కొద్దిగా బాలేదు, అలాంటి కల్చర్లో పెరిగిన పిల్లలు కూడా అలాగే వాళ్ళ మాట ఉంటుంది. ఎందుకు? వెరీ సింపుల్ సార్. మీరు ఎలా మైండ్ సెట్ పెట్టుకుంటున్నారో అలాగే మీ టీము కూడా పెరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మన పని ఉంది, అప్లైన్ పని ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను స్లోగా నడిపించి నేను వచ్చాను. స్లోగా అంటే చాలు, నాకు 200 వస్తే చాలు, 300 వస్తే చాలు, 1000 వస్తే చాలు. ఇప్పుడు జంజీ వచ్చారు, వాళ్ళకి 1000 రూపీస్, 500 రూపీస్ వేస్ట్ అంటారు. వాళ్ళకి 3000, 2000, 10,000, 20,000 రావాలి. 1 lakh, 2 lakh మాట్లాడతారు. సార్ 2004లో స్టార్ట్ అయిన తర్వాత 50,000 పివి, 50,000 చెక్ వస్తే వాళ్ళు హీరో. అప్పుడు 2004లో వెస్టీజ్లో 1 lakh అంటే వాళ్ళు విఎన్ సెంబర్ లాగా. అప్పుడు 1 lakh, 1 lakh వాళ్ళు, 1 lakh వాళ్ళు. ఇప్పుడు 1 lakh వాళ్ళకి ఎవరు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇప్పుడు విఎంసీ మెంబర్లో కూడా 10 లక్షలు తీసుకొని వదిలేయండి. ఇప్పుడు ఇంకొక వచ్చింది ప్లాటినం డ్యూసిటీ 25 lakh పివి చేయాల. ఇంకొక 5 to 10 ఇయర్లో 10 lakh వాళ్ళు చాలా మంది అవుతారు మన కంపెనీలో. నెక్స్ట్ 50 lakh, 1 crore, 2 crore, 3 crore వాళ్ళు ఉంటారు. ఇది మన టైం, రైట్ టైం వాళ్ళకి అర్థం చేసి వాళ్ళకి ఇది బిజినెస్లో ఇన్కమ్ ఉంది. ఎందుకు తెలుసా సార్? సింపుల్, అర్థం చేసుకోండి. ఈ స్ట్రక్చర్లో నాకు పర్ఫార్మెన్స్ బోనస్ 1080 రూపీస్, సేమ్ స్ట్రక్చర్లో 3000 రూపీస్. ఓకే, ఈ అందరూ కూడా నెక్స్ట్ మంత్ 300 రూపీస్ పర్చేస్ చేస్తారా? ఎందుకంటే సిఎన్సి వాడాలి వాళ్ళు. ఓకే, మళ్ళీ పర్చేస్ చేస్తారు, మళ్ళీ జాయినింగ్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ వాళ్ళకి ఈ ఈ పర్సన్స్కి, ఏ పర్సన్స్కి మ్యాచింగ్ అయింది,
బి పర్సన్స్ కి మ్యాచింగ్ అయింది, యూ పర్సన్స్ కు మ్యాచింగ్ అయింది, 900 రూపీస్ వచ్చింది, ఈ పర్సన్స్ కి 3000 రూపీస్ వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మంత్ అంటే జూలై మంత్ లో కూడా జాయినింగ్ చేస్తారు. సో వాళ్ళు వాడిన సెల్ పివి యూకి రీపర్చేస్ అవుతుందా లేదా? ఎందుకంటే ఆల్రెడీ నా టీంలో ఏ బి 1 2 1 2 టోటల్ ఎంత? 3 + 3 6 మెంబర్స్ ఉన్నారు. 6 ఇంటూ 300 చేసుకోండి. ఆ 6 ఇంటూ 300 పివి మల్టిప్లై చేస్తే ఆల్మోస్ట్ 1800 పివి ప్లస్ మై సెల్ఫ్ పివి టోటల్ రీపర్చేస్ కి వస్తుంది నెక్స్ట్ మంత్, అంటే జూలై మంత్ లో. మళ్ళీ వీళ్ళందరూ కూడా జాయినింగ్ చేస్తారు, నేను జాయినింగ్ చేస్తాను, వీళ్ళందరూ కూడా జాయినింగ్ చేస్తారు. ఆ జాయినింగ్ నుంచి వచ్చిన పివి మ్యాచింగ్ క్లబ్ లో పోతుంది. సో నా రీపర్చేస్ పివి నుంచి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరిగింది, జాయినింగ్ నుంచి వచ్చి మ్యాచింగ్ పివి కూడా పెరిగింది. ఆ రెండు ఇన్కమ్ కూడా నాకు వచ్చింది. సో ఇప్పుడు నాకు చెప్పండి, మీరు చెక్ పెరుగుతుందా లేదా? సార్ సిస్టమేటిక్ గా ప్లానింగ్ స్ట్రాటజీ ద్వారా పనిచేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ పెరుగుతుంది. ఈ మైండ్ లో నెగటివిటీ తీసేయండి. మీ లైఫ్ లో ఏదైనా మారాలంటే, మీరు గ్రోత్ కావాలంటే, మీరు ఏం చేస్తారో ఏం చదువుకుంటారో లేదో తెలీదు, మరి మీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎవరికైనా టోనీ రాబిన్స్, మిస్టర్ బాలి, మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ ఎవరైనా వచ్చి ట్రైనింగ్ చేసే కూడా మీ లైఫ్లో చేంజెస్ రాదు. మీ మైండ్ సెట్ చేంజ్ అయితే మాత్రమే మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది. యువర్ మైండ్ ఈజ్ కల్పవృక్ష కామధేను. యువర్ మైండ్ ఈజ్ కల్పవృక్ష కామధేను. మీకు ఏదైనా లైఫ్లో కావాలంటే ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోండి, అది నా దొరుకుతుంది, 100% దొరుకుతుంది. ఆ యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కవేళ మీరు మైండ్ సెట్టే చేయలేదు, నాకు అస్సలు మైండ్ సెట్టే చేయలేదంటే కుదరదు, అది మీరు దగ్గర రాదు అది. సో ఓల్డ్ ప్లాన్ ప్రకారం యూ అన్న పర్సన్ పాత డిస్ట్రిబ్యూటర్ 100 పీవీ చేసుకొని న్యూ జాయినింగ్ చేసుకున్నారు ఏ బి. సో అదే మీరు మన పర్ఫార్మెన్స్ బోనస్ 144 రూపీస్, నెక్స్ట్ మ్యాచింగ్ క్లబ్లో 900 రూపీస్. సార్ సింపుల్ అర్థం చేసుకోండి, బూస్టర్ ఇన్కమ్ ద్వారా 300కి 600 మ్యాచింగ్ అయ్యి 1800 రూపీస్ వస్తుంది. 1800 రూపీస్ బూస్టర్ ఇన్కమ్ ఫస్ట్ టైం. సో అన్ని స్ట్రక్చర్ మీరు చూడండి, పర్ఫార్మెన్స్ బోనస్ కంపేర్ చేస్తే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ఉంది, మరి క్యారీ ఫార్వర్డ్ ఉంది, మళ్ళీ వీక్లీ క్యారీ ఫార్వర్డ్, మంత్లీ క్యారీ ఫార్వర్డ్, పీవీ కూడా వేస్ట్ అవ్వదు. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మంత్ వాడతారు కదా జాయిన్ అయిన పర్సన్స్, వాడి వాళ్ళు మళ్ళీ రీపర్చేస్ చేసుకుంటారా లేదా? చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు నాకు ఏం మైండ్ సెట్ చేసుకోవాలని, నేనేం పని చేయాలంటే కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్కి మ్యాచింగ్ ఇన్సెంటివ్లో ఎలా వెళ్ళాలా, వాళ్ళకి జాయినింగ్ ఎలా చేయాలా, వాళ్ళకి నేర్పించాలి నేను. ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అప్పుడు నేను స్లోలీ బ్రౌన్స్ అవుతారు, స్లోలీ ఫాస్ట్ అట్ 8% అవుతారు, స్లోలీ 16% అవుతారు, స్లోలీ సిల్వర్ అవుతారు. ఇప్పుడు అలా కాదు, కొద్దిగా నేను ఫాస్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, కొద్దిగా వాళ్ళు కూడా ఫాస్ట్గా పని చేయాలి, స్పీడ్కి వెళ్ళాలి. మనం ఆ స్పీడ్కి వెళ్తే 100% మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మరి పని చేయాలి కదా. అప్పుడు 10,000 పీవీ చేసి బ్రాంజ్ అయ్యారు మీరు అందరూ కూడా, సీనియర్ లీడర్స్ మొత్తం 10,000 పీవీ. ఇప్పుడు మీరు ఎవరైనా 10,000 పీవీ చేసి బ్రాంజ్ అవ్వాలంటే మీరు ఓకే అంటారా? ఇప్పుడు 5,500 అక్యుములేషన్ లేదా సింగిల్ మంత్లో 4,500 చేసి బ్రాంజ్ అవుతారు. సార్ మన అర్థం చేసుకోండి, ఈ పర్సన్స్ జాయినింగ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే అప్లైన్ చెక్ ఎప్పుడు పెరుగుతుందో డౌన్ లైన్ మైండ్ సెట్ ఓపెన్ అవుతుంది. అప్లైన్ చెక్ మార్కెట్లో ఫ్లోట్ అవుతే డౌన్ లైన్కి ఒక కసి వస్తుంది, నేను కూడా చేస్తాను, నా అప్లైన్ లాగా నేను కూడా రీచ్ అవుతాను అంటారు వాళ్ళు. ఆ చెక్ షో మీరు చేయాలి. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే మీరు కూడా రావాలి. ఈ మ్యాచింగ్ క్లబ్లో ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే 10,000 కింద ఎవరో డిస్ట్రిబ్యూటర్స్ నా కింద 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 ఎక్కడో మ్యాచ్ అయిందంటే అది నాకు కౌంట్ అవుతుంది, నా కౌంట్ అవుతుంది. ఎక్కడైనా మ్యాచ్ అవ్వచ్చు, కంప్లీట్ పీవీ నాకు దొరుకుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ మంత్కి. జస్ట్ చేంజ్ చేయాలా మన వర్కింగ్ స్టైల్, మైండ్ సెట్ మారాలి మనది.
అది మారితే ఖచ్చితంగా మీరందరి చెక్కు కూడా రైజ్ అవుతుంది. ఆ రైజ్ చేయడానికే బ్యూటిఫుల్ ప్లాన్ తీసుకొచ్చారు. బయట కంపెనీలో ఎలా ఉందంటే మ్యాచింగ్ క్లబ్‌కి రైట్ ఇన్‌కమ్ ఇవ్వరు. చాలా చాలా టఫ్ ఉంది మ్యాచింగ్ చేసుకోవడానికి. ఈ మన ఆంధ్రలో అది ఏదో ఒక కంపెనీ 'వి' నుంచి స్టార్ట్ అయింది కదా! కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళ ప్లాన్ ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేయండి. ఇంకొకటి మీరు ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఏంటంటే క్రూజ్‌కి, చిన్న షిప్‌కి కంపేర్ చేస్తున్నారు. క్రూజ్ అంటే తెలుసు కదా! మీరందరూ కూడా క్రూజ్‌కి వెళ్లారు కదా! క్రూజ్‌లో అది ఒక సిటీ అది పెద్ద సిటీ. క్రూజ్‌కి మీరు చిన్న షిప్ ఉంటుంది కదా! ఆ షిప్‌కి కంపేర్ చేస్తారా? మన వెస్టీజ్ కంపెనీ క్రూజ్ లాగా. చాలా మంది ఉన్నారిక్కడ. మన కంపెనీ దగ్గర అసెట్ ఉంది. మన కంపెనీ దగ్గర ఓన్ ఆర్&డి యూనిట్ ఉంది. మన కంపెనీ దగ్గర డబ్బులు ఎక్కువుంది. మీరు దయచేసి వేరే కంపెనీ కంపేర్ చేయకూడదు. ఆ చిన్న చిన్న కంపెనీ వాళ్ళు సర్వైవల్ మోడ్‌లో ఉన్నారు. నాకు చెప్పండి ఆ కంపెనీలో వెళ్లి ఎంతమంది 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ ఉండేవాళ్ళు ఉన్నారు చెప్పండి నాకు. లేదక్కడ. లేదు. సార్ దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఐఫోన్ ఉంది. ఐఫోన్ 1,00,000, 1,5,00,000 ఉంది. అరే! ఇంత కాస్టా? మరి సామ్‌సంగ్ వేరే కాస్ట్ ఉంది. వన్ ప్లస్ వేరే కాస్ట్ ఉంది. వివో, ఒప్పో వేరే వేరే కాస్ట్ ఉంది. ఎందుకు? జనాలు ఎందుకు కొనుక్కుంటున్నారు? హైయెస్ట్ సేల్ అయింది. ఐఫోన్ లాస్ట్ హైయెస్ట్ సేల్ అయింది ఐఫోన్‌ది. 1,5,00,000, 1,6,00,000, 1,6,00,000 అది కాస్ట్. సార్ ఫ్యూచర్‌లో అలా ఉంటుంది. సో, వెస్టీజ్ కంపెనీకి వేరే బయట కంపెనీకి కంపేర్ చేయకూడదు. అక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మీరికి. వెళ్ళి మళ్ళీ వచ్చి ఫెయిల్ అయ్యారు చూసారా? వెళ్ళి మళ్ళీ అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చారు. కొన్ని లీడర్స్ ఇంకా రాలేదు. వాళ్ళకి ఇంకా వన్ టు వన్ హోమ్ మీటింగ్ చేస్తున్నారు అక్కడ. ఇంకా గ్రో అవ్వలేదు. ఇంకొక కంపెనీ వెళ్లి ఇంకొక కంపెనీ తయారు చేశారు కొన్ని లీడర్స్. వాళ్ళు టోటల్ సేలు మన బ్రాండ్‌కి ఈక్వల్ లేదు. ఎగ్జాంపుల్ మన సీఎండీ నెలకి 5,00,00,000 సేల్ అవుతుంది. నెలకి. రైస్ బ్రాన్ ఆయిల్ 10,00,00,000. ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్ 10,00,00,000 సేల్ అవుతుంది. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ వదిలేసి అన్ని కంపెనీ రిటైల్ కంపెనీ కంపేర్ చేస్తే హైయెస్ట్ ఫ్లాక్సీడ్ క్యాప్సూల్ ఎక్కడ సేల్ అవుతుందంటే వెస్టీజ్‌లో. ఎందుకు చెప్పండి? జనాలు మొత్తం పిచ్చివాళ్ళా? వాళ్ళెందుకు ట్రస్ట్ నిలబడారు? సార్ అలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అలాంటి ప్రొడక్ట్ క్వాలిటీ, అలాంటి సిస్టమ్ ఉంది సార్. అందుకే అర్థం చేసుకోండి. టాప్ లెవెల్, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలంటే కొద్దిగా బిగ్ మైండ్‌సెట్ ఉండాలి. నాకీ గోల్డ్ కావాలంటే ఈ చేతిలో ఖాళీ ఉండాలి. ఈ చేతిలో డస్ట్ పార్టికల్ చెత్త హోల్డ్‌లో చేసుకొని, నాకు గోల్డే రాలేదు. నా చేతిలో గోల్డే రాలేదు. దేవుడా! 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 అంటే ఈ చెత్త మొదలు తీసేయండి. ఆ చెత్త ఖాళీ చేయండి. గోల్డ్ 100% వస్తుంది. ఎందుకంటే యూ ఆర్ ఇన్ రైట్ ట్రాక్, రైట్ కంపెనీ, రైట్ టైమ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో. జాబ్ పోతుందిక్కడ. జనాలకి బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి అస్సలు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి జనాల దగ్గర డబ్బులు లేదు. సిట్యుయేషన్ వరస్ట్ ఉంది. ఈ టైంలో డైరెక్ట్ సెల్లింగ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. రైట్ కంపెనీలో మనం పనిచేస్తే మాత్రమే మనం సక్సెస్ అవుతాము. ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోండి. సో, సో ఇలాంటి మంచి కంపెనీ మనకు దొరికిందంటే ఫాస్టర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మనది ఇండియాలో 4,00,00,000 డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ప్లేస్‌లో రీచ్ అయింది. వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో, జస్ట్ వి నీడ్ టు థింక్ మన కోసం మన కంపెనీ ఏదైనా ఒక మంచి డిసిషన్ తీసుకుంటంటే అది మన కోసమే. మన గ్రోత్ కోసమే. 20 ఇయర్ ఓల్డ్ గర్ల్ మర్సిడీస్ బెంజ్, ఆడి, BMW చాలా మంది ఉన్నారు. 1,00,000 ప్లస్ డిస్ట్రిబ్యూటర్ ఫారెన్‌కి వెళ్లారు. సో, మీకోసం మన కంపెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ప్లాన్ చేశారు. సో, ఇక్కడ చాలా మంది కనసులు హ్మ్. రియాలిటీకి మార్పులు కావాలంటే ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఇండియాలో. హైయెస్ట్ సక్సెస్‌ఫుల్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైనా ఒక కంపెనీలు ఉన్నారంటే అది మన కంపెనీలు ఉన్నారు.
అది లేడీస్ ఫీమేల్ ఉండొచ్చు, అది మేల్ ఉండొచ్చు, యూత్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా. సో వీ షుడ్ జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ గోల్ మీద, గ్రోత్ మీద ఫోకస్ చేయాలి. సో దయచేసి అర్థం చేసుకోండి. బుల్లెట్ ట్రైన్ ఉంది ఎక్కడ? జపాను, చైనాలో. పర్ అవర్ 300-400 కిలోమీటర్ స్పీడ్. మన ట్రైన్లు పర్ అవర్ ఎంత? 60-70 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది. సో ఆ బుల్లెట్ ట్రైన్ బోగీని మన ఎంజిన్కి కనెక్ట్ చేస్తే 300-400కి వెళ్తుందా? లేదు. మన బోగి 60-70 కిలోమీటర్ బోగీస్ ఏమున్నాయి, వెళ్తుందా ఆ ఎంజిన్కి తీసేసి బుల్లెట్ ట్రైన్ కనెక్ట్ చేస్తే ఈ 70 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళే వాళ్ళ బుల్లెట్ బోగీసు ఆ ఎంజిన్ 300 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది కదా, అది కూడా బోగి కూడా అలాగే వెళ్తుంది. సో అర్థం చేసుకోండి, మీ టీంలో ఏమైనా మార్పులు కావాలంటే ఫస్ట్ యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళు చేంజ్ అవ్వరు. ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ వర్కింగ్ స్టైల్, చేంజ్ యువర్ బిహేవియర్, వర్క్ హార్డ్. సో 100% మీ సక్సెస్ మీ చేతిలోనే ఉంది, వేరే వాళ్ళ చేతుల్లో లేదు. సో అర్థం చేసుకోండి. మీకోసం చాలా తీసుకొస్తున్నారు మన కంపెనీ వాళ్ళు. బయట కంపెనీలో అవార్డ్ ఫంక్షన్ లాగా ఈవెంట్ చేయాలంటే అక్కడ ఫీజు ఉంది. 1 అవార్డ్ ఫంక్షన్ మనం చేయాలంటే 35 lakh రూపీస్ కాస్ట్. 1 సింగిల్ అవార్డ్ ఫంక్షన్కి 35 lakh రూపీస్. మన స్టార్ అండ్ అబోకి నెలకి 4 crore ఎక్స్పెన్సెస్ అవుతుంది సిఎన్టీ కోసం. ఎవరు ఇస్తారు? బయట కంపెనీ అడగండి మీరు. సిఎన్టీకి ఎవరైనా ఇస్తారేమో డబ్బులు? అవార్డ్ ఫంక్షన్లో ఫ్రీగా ఇస్తారేంటి? మన కంపెనీ 35 లక్షలు ఒక్క సింగిల్ అవార్డ్ ఫంక్షన్కి ఎక్స్పెన్సెస్ అవుతుంది. రైజ్ మీటింగ్ చేశారు, ఫీజు లేదు. ఆ రైజ్ మీటింగ్ కాస్ట్ ఎంత? పెద్ద పెద్ద ఈవెంట్లు తెలుసా? బయట కంపెనీకి దయచేసి కంపారిజన్ చేయాలంటే టాప్ కంపెనీ కంపారిజన్ చేయండి. ఏ కంపెనీ కూడా కంపారిజన్ చేయకూడదు, ఎందుకంటే మన కంపెనీ ఆల్వేస్ నంబర్ వన్గా ఉంటుంది. సో ఎవరైనా రైట్ కంపెనీ, నేను అందుకే చాలాసారి చెప్పాను, ఇలాంటి కంపెనీ దొరికిందంటే మీరందరూ కూడా లక్కీ. ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటారంటే అది మన కోసమే, మన హెల్ప్ కోసమే, మన గ్రోత్ కోసమే. సో ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు, లేదంటే ఆల్రెడీ 9:20 అయింది, మనము సెషన్ క్లోజ్ చేద్దాం సార్. ఓకే.